శర్మ గారు మా తండ్రి గారి సమకాలికులు. వారంటే చిన్నప్పటి నుంచి మేము చాలా గౌరవంతో చూసాం. మా సమకాలికులు సాయి, ఒక కొడుకు హీరోగా అవ్వాలని యాంగ్జైటీ, అయితే ఎంత బాగుంటుందో ఇవన్నీ అనుభవించిన నాకు సాయి యొక్క మానసిక పరిస్థితి కానీ, అతని కొడుకు మొదటి పిక్చరు హిట్ అయినందుకు అతని సంతోషం. పొద్దున్న ఫోన్ చేసి నేను ఒకసారి వస్తానంటే ఏంటి విషయం చెప్పు అంటే ఇదని చెప్తే సంతోషంగా నేను వస్తాను, అసలు నేను రావక్కర్లేదు, ఏ ఫార్మాలిటీ మనకేంటా అని చెప్పి నేను పని కట్టుకుని, అంటే ఇంకొక బండి అన్న ఫీలింగ్తో వచ్చాను నేను. అంత బాగా డాన్స్ చేశాడు, అంత బాగా నటించాడు కనుక ఇతనికి మంచి భవిష్యత్తు ఉందని, గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ఈ ప్రాజెక్ట్లో నాకు అందరూ మిత్రులే. అచ్చిరెడ్డి గారి దగ్గర నుంచి మన గౌతమ్ రాజు గారు, ముఖ్యంగా మా సోదరుడు చోట నాకు ఒక 10 సినిమాలు చేసి పెట్టిన చోట ప్రస్తుతం నేను ప్రాజెక్టు 1 ఇయర్ ముందు చెబితే తప్ప అతను నాకు కాల్ షీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. దగ్గర షార్ట్ టైంలో చెప్పానని కాల్ షీట్లు సారీ అని చెప్పాడు ఆయన. అలాగా ఈ యూనిట్ అందరూ నాకు తెలిసిన రావడం మరీ సంతోషం. అందులో ఈ సినిమా హిట్ అవ్వడం, ఆర్ఆర్ మూవీ మేకర్స్ కూడా షార్ట్ టైంలో వచ్చి వారు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ బ్యానర్స్గా వెళ్తున్నందుకు వారికి కూడా నేను నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. పర్టికులర్లీ మై బ్లెస్సింగ్స్ టు మై సన్. థ్యాంక్ యూ. మా వెంకట గారు, సురేష్ రెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, మా భాస్కర్ గారు, అలాగే ద గ్రేట్ కెమెరామెన్ చోటకే నాయుడు. పేర్లు చోట ఉంది కానీ వర్క్ మాత్రం చాలా పెద్దది. ఆయన హీరోయిన్ని బాగా చూపిస్తాడు. అంటే నీకు కూడా చూపించారా? ఆయన తెలియదు అనుకోండి. ఎక్కడ కట్రీ. అయితే ఇంత మంచి కాంబినేషన్లో ఈ ప్రేమ కావాలి అనే సినిమా ఆదికి దొరకటం, ఇదేంటంటే ఒక జస్ట్ శాంపిల్. ఇక గురుగారు చెప్పారు తాడి చెట్టు ఎక్కాలి అంటే చాలా కష్టం అని, కానీ ఆల్రెడీ ఎక్కిసాడు గురుగారు. ఇంకా దిగటం ఉండదు, డైలీ కొండలు పట్టుకుని వేసుకోవడమే అది. సో అయితే ఆదికి అంటే ఒకప్పుడు సాయి కుమార్ కొడుకు ఆది అని చెప్పుకునేవాళ్ళు, కానీ కొంతకాలం పోయిన తర్వాత ఆది వాళ్ళ ఫాదర్ అంట సాయి కుమారు అనే రేంజ్కి రావాలి మా ఆది. ఆల్ ది బెస్ట్ ఇన్ ద ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ కావాలి ఆడియో అండ్ మూవీ ఇంత మంచి సక్సెస్ అవడం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకోలేదు ఆడియో అంటే హిట్ అవుతుంది అనుకున్నాను, బట్ ఇంత సూపర్ హిట్ అయ్యి ఇంత పబ్లిక్ ఇంత రీచబుల్ అవుతుందని అనుకోలేదు. అండ్ ఈ హిట్కి కారణమైన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ప్రతి ఒక్క క్రూ, ప్రతి ఒక్క సింగర్స్, మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రత్యేకంగా మా డైరెక్టర్ గారు విజయభాస్కర్ సార్ ఇంత మంచి ఆడియో నా దగ్గర నుంచి తీసుకున్నారు. అండ్ అన్ని రకాలుగా హెల్ప్ చేసిన అచ్చిరెడ్డి సార్ ప్రొడ్యూసర్ గారు, అండ్ సాయి కుమార్ సార్, ఆది, ఎవ్రీవన్ ఇన్ ద క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పించినటువంటి మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ నా ప్రేమ కావాలి సినిమా సక్సెస్ఫుల్గా 50వ రోజుకి చేరుకుంది. ఈ రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయ్యి 4వ వారం 5వ వారం అనే ఆ వారాలు చూడడమే గగనం అయిపోయింది నిజంగా. అలాంటి ఇంత క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక సినిమా జెన్యూన్గా 50 రోజులు 83 సెంటర్లో ఆడడం అనేది డెఫినెట్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడం వెనుక ఎంతో మంది కృషి ఉంది, ఇంతమంది సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ ప్రేమ కావాలి ఇన్ని సెంటర్స్లో 83 సెంటర్లో 50 రోజు పూర్తి చేసుకుని స్టిల్ ఇంకా ఈ వారమే విడుదల అంత స్ట్రాంగ్ గా కలెక్షన్ రాబట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా వస్తే మేము డెఫినెట్ గా దాన్ని ఆదరిస్తాం, ప్రోత్సహిస్తాం అని నాకు నమ్మకాన్ని కలిగించి ఈ సినిమాని విజయవంతం చేసినటువంటి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఒబీడియన్స్, ఎంత మంచి బ్రింగింగ్ అప్ ఉందంటే ఆదికి
అది మేము షూటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు అనుకునేవాళ్ళం, నేను చోటా గారు ఇప్పుడు ప్రతి సినిమా ఇలాగే కంటిన్యూ చేస్తే నెంబర్ 1 స్లాట్లోకి వెళ్తాడు. ఎంత ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా స్పార్క్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ అట్లన్నిటికి మించిన మంచి వినయ విధేయతలు ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఇలా రావటానికి నాకు సహకరించిన నా తోటి టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మై డియర్ చోటాకే నాయుడు గారికి, అనూప్ రూబెన్స్, రామ్ లక్ష్మణ్, గౌతమ్ రాజ్ గారు, రవీంద్ర ప్రసాద్ వర్మ గారు, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ది బెస్ట్ ప్రొడక్షన్ ఐ ఎవర్ సీన్, డాక్టర్ వెంకట్ గారు, అచ్చిరెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు. ఇలాంటి ఒక సినిమా ఇంత సాహసంతో ఇంత భారీగా